హాయ్ అండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి సరిపడా అయితే ఈరోజు సాంబార్ చేస్తున్నానండి. సో ఇలా చేసుకుంటే మనకి ఇడ్లీలోకి తినేయచ్చు, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో కందిపప్పులోకి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు వేసేసుకొని ఒక 4 విజిల్స్ మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి. ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. సో ఇది మెత్తగా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుని సో పప్పు గుత్తుతో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వెల్లుల్లి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి బయటకి తూలుతుంది అనుకుంటే మెత్తగా పప్పు గుత్తుతో ఇంకా మెదిపేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే నాకు సాంబార్కి చాలా ఇష్టం. సో ఇంగువ కూడా ఉంటే వేసుకొని నా దగ్గర అయిపోయింది. ఈ లోపు అయితే నేను కడాయిలోకి ఆయిల్ వేయకుండా పొడిగా అయితే మెంతులు, జీలకర్ర వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి. అదైతే సాంబార్కి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మనం పప్పుని